తాతయ్య వచ్చేసరికి టీవీ చూస్తున్నాడు చిన్న. ఏరా, నీకు రేపు పరీక్ష ఉంది కదా అని అడిగారు ఆయన. పుస్తకంలోని ప్రతిదీ చదవడం ఎందుకు తాతయ్య? ముఖ్యమైన పాఠాలు మాత్రమే నేర్చుకున్నాను. గతేడాది అలాగే పాస్ అయ్యాను అంటూ బదులిచ్చాడు చిన్న. కోతలు నేర్పిన వేటగాడిలా ఉందిరా నీ సంగతి అన్నాడు తాతయ్య. వేటగాడెవరు? ఆ కథేంటి? ఆసక్తిగా అడిగాడు చిన్న. చెప్తా విను అంటూ ఆ కథ చెప్పడం ప్రారంభించారు తాతయ్య. ఓ వేటగాడికి వేటలో నైపుణ్యం లేకపోయినా జంతువుల అరుపులన్నీ అరవడంలో మాత్రం నేర్పు ఉంది. ఆ నేర్పుతో జింకలుండే చోటుకెళ్ళి జింకలా అరిచేవాడు. అది నిజం అనుకుని మిగిలిన జింకలన్నీ వేటగాడు దాక్కున్న దగ్గరికి వచ్చేవి. అప్పుడు సులువుగా వాటిని వేటాడేవాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు అదే యుక్తిని వాడేవాడు. ఎలాగంటే ఒక్కోసారి ఆ జింక అరుపులు విని తోడేళ్ళు వచ్చేవి. అప్పుడు పులిలా గాండ్రించేవాడు. దాంతో తోడేళ్ళు పారిపోయేవి. యుక్తికి శక్తికి తేడా తెలియకుండా తనంత గొప్పవాడే లేడని విర్రవీగేవాడు. ఓ రోజు ఏమైందంటే పొదలో దాక్కుని జింకలా అరిచేసరికి తోడేలు అటుగా వచ్చింది. దాన్ని చూసి భయంతో పులిగా గాండ్రించాడు. ఆ తోడేలు పారిపోయింది, కానీ మరో పులి అటుగా రాసాగింది. దాన్ని భయపెట్టేందుకు ఎలుగుబంటిలా అరిచాడు. అది విని పులి వెనక్కి వెళ్ళిపోయిన మరోవైపు నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చాయి. వాటిని భయపెట్టడానికి ఎలా అరవాలో తెలియలేదు ఆ వేటగాడికి. పారిపోయేలోగా అతడిపైన దాడి చేశాయి. నిజంగా వేటాడే శక్తే తనకుంటే ధైర్యంగా ఎదిరించేవాడు, కానీ తప్పించుకునేందుకు యుక్తులు పన్నేవాడు కాదంటూ కథ ముగించాడు తాతయ్య. ఇదంతా శ్రద్ధగా విన్న చిన్న, ఇక నుంచి నేను కూడా యుక్తిని మాత్రమే కాకుండా శక్తిని నమ్ముకుంటా, పాఠాలన్నీ చదువుతా అనడంతో ప్రేమగా తనను దగ్గరికి తీసుకున్నాడు తాతయ్య.